వనితా వికాస్ ఎడ్యుకేషనల్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి బొడ్డు తిరుమలేశ్వరి ఆధ్వర్యంలో వండర్ ఆఫ్ ఉమెన్ అంటూ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ప్రముఖ హోటల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎండి సురేంద్రపురి కుంద ప్రతిభ, జనరల్ మెడిసిన్ ధనలక్ష్మి కొనిజేటి, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ వెజ్ బోర్డు మెంబర్ విప్పల శారద, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తిరుమలేశ్వరి మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సామాజిక రాజకీయ రంగంతో పాటు ప్రపంచ శాంతి మరియు భద్రతలో మహిళల సహకారాన్ని స్మరించుకోవడానికి, వారి ఉనికిని తెలియపరచడానికి మరియు మన జీవితాల్లో వారి సంపూర్ణ ఉనికికి మా కృతజ్ఞతలు తెలియజేయడానికి మహిళా దినోత్సవం జరపబడుతుంది అన్నారు. రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని అన్ని రంగాల వారిని కోరారు. వికాస్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ అండి మాది. అండ్ ఇది 2008లో స్టార్ట్ అయింది. 11 మంది ఫౌండర్ ప్రమోటీస్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు మా సంస్థ నుండి 93 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు ట్రస్టీలుగా. మా ఎయిమ్ ఏంటంటే అవసరమైన వాళ్ళకి, వైశ్యాస్లో కూడా అందరూ ఓసీలు అనే పేరే కానీ అందరూ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు. అందుకని అందరికీ సహాయం అందాలి, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి రావాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్టార్ట్ చేశాము. మెయిన్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి హైయర్ స్టడీస్కి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ మంచి వసతి సౌకర్యము, ఫుడ్, భద్రత అంతా కల్పిస్తూ మంచిగా చక్కగా వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ప్రాసెస్లో ఇది స్టార్ట్ చేశాము. ఈ పద్ధతిలో మేము వనితా హాస్టల్స్ కట్టి ఆ పిల్లలకి అంతా సేఫ్టీగా మంచి ప్లేసెస్లో వసతి కల్పిస్తూ మా సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ముందుకెళ్తుంది. ఇప్పుడు కొత్తగా మాది ఒక హాస్టల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఎవరైనా కానీ వచ్చి ఈ హాస్టల్లో సర్వీసెస్ తీసుకోవచ్చు. అండ్ మా సంస్థకి మెయిన్ ఎయిమ్ ఏంటంటే సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ఎన్నో రకాల సర్వీసెస్ చేయొచ్చు, కానీ మేమైతే మాత్రం విద్యా వైద్యానికి మాత్రం సర్వీస్ చేద్దామని అనుకున్నాము. ఈ గవర్నమెంట్ పథకాల ద్వారా చాలామంది చాలా రకాలుగా లబ్ధి పొందుతున్నారు, కానీ విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఆ 2 పద్ధతుల్లో మేము సర్వీసెస్ చేద్దామని అనుకున్నాము. మెంబర్స్ని మోటివేట్ చేస్తూ, బోర్డు మెంబర్స్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ రిలాక్సింగ్గా మేము ప్రతి 3 నెలలకు ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేస్తాము. సంవత్సరానికి ఒక జనరల్ బాడీ కండక్ట్ చేసుకుంటూ మేము ఉమెన్స్ ఇంటర్నేషనల్ దినోత్సవంగా భాగంగా మేము మహిళా వండర్స్ ఆఫ్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ని ఇవాళ నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు వచ్చారు. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి 18 మెంబర్స్ ఎమినెంట్ పర్సన్స్ తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేశాము. ఈ కార్యక్రమంలో చాలా కాంపిటీషన్స్ కూడా పెట్టుకున్నాం. మహిళలందరూ సరదా పడే కాంపిటీషన్, జ్యువెలరీ కాంపిటీషన్ అని, నెయిల్ ఆర్ట్ అని, పక్క కుచ్చులని అండ్ పక్క పిన్నిస్లని, రామ విగ్రహాలు అని అలా కాంపిటీషన్స్ పెట్టుకున్నాం. చాలామంది పార్టిసిపేట్ చేశారు, మంచి మంచి బహుమతులు తీసుకున్నారు. మిగతా స్పాట్ కాంటెస్ట్లో మహిళలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. చక్కటి ఫుడ్ అంతా ఆస్వాదించి కార్యక్రమం అంతా చక్కగా నిర్విఘ్నంగా జయప్రదం చేశారు. జయవాసవి. హాస్టల్ ట్రస్ట్ వికాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి అక్క చాలా మందికి ఆదర్శంగా ఉంటుంది. మరి తిరుమలేశ్వరి అక్క, తనతో పాటు మా అక్కగా వచ్చే శారదక్క, మీ అందరు ఈరోజు ఆర్గనైజ్ చేసి అసలు ఏంటి అచీవర్స్ అంటే ఏంటి అని చూపించారు. నేను ఇందాక శారదక్క అంటున్నా, ఒక మాట మన వైశాస్ కానీ ఇంకెవరికైనా ఏం కావాలన్నా మన ఇక్కడ ఈరోజు అచీవర్స్ అందరికీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తో మొదలు పెడితే అడ్వకేట్ వరకు ఏ కేసులు ఉన్నా పోవడానికి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి అచీవర్స్ అందరూ ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం. అంటే ఇంతమంది మన వైశాస్ లో ఇంత అంటే అడ్వాన్స్ గా వెళ్ళినటువంటి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీ ట్రస్ట్ ద్వారా ఈరోజు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినందుకు. ఒక మంచి పొజిషన్ ఈరోజు స్టేట్లో తీసుకున్నారు. మేమందరం మరి చాలా గర్వపడుతున్నాను. యాజ్ ఎ పొలిటీషియన్ నేను కూడా మీ అందరికీ తెలుసు, నేను కాంగ్రెస్లో 20 ఏళ్ళు ఉన్నాను, బీజేపీలో 10 సంవత్సరాలు ఉన్నాను. నేను ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉన్నాను. కానీ మన స్టేట్లో కాంగ్రెస్ రాగానే ఫస్ట్ లిస్ట్లో తన పేరులో ఒక మణిగూడ వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా రావడం చాలా అరుదు. మరి ఒక మహిళకి ప్రప్రథమంగా వైశ్య కార్పొరేషన్ వచ్చింది అంటే తన డైనమిక్జం ఎంత ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్న యంగ్ అచీవర్స్ అందరికీ కూడా తను కూడా చాలా ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. సో బాగా మాట్లాడుతుంది, కానీ మనం ఆమెకి ఒక 5 నిమిషాలు దట్ ఈస్ సంథింగ్ ఐ థింక్ మన వాళ్ళని ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది. మనం ఏం చెప్పనక్కర్లేదు, ఆటోమేటికలీ దట్ ఈస్ I think the family bonding that we all have in that way. Usually I had heard once, Sindhis, we see they go to a lot of places all over the world, we see them. Sindhis ekkadaina
ఒక సింధీ టైలర్ ఒక షాప్ ఓపెన్ చేయగానే ఆ కాలనీలో ఉన్న సింధీస్ అందరూ కూడా అక్కడికి వెళ్తారంట. మన సింధీ ఓపెన్ చేశారు, వీ షుడ్ గో అండ్ సపోర్ట్. సో దట్ వే ద హోల్ ఆర్గనైజేషన్ విల్ కమ్ టుగెదర్. సో మనం ఏం చెప్పకుండా ఒక సిస్టమ్ కూడా వచ్చేస్తుంది, అది మన వాళ్ళు అని. So that gives us lot of strength and energy to move forward, to go forward, and that's why they are doing such big, things. We'll cut a hostels gaani, everything. Ippudu I think Uppan Sharada garu chepta unnaru indaka, how many things she started and how the whole work, she flows one after another. The hostel, the facilities, they look into every minute detail. For women, it automatically comes, we treat our family. So this is nice to treat the bigger family together. Not just, our children or our people, and then akkada agakunda, then we go to the next level and take everyone together with us. So